శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. దివ్య గుణములో గొప్ప గుణము ఉమంగ ఉత్సాహము. ఉమంగ ఉత్సాహము అనేది మనకి చాలా అవసరమైన గుణం. మరి ఉత్సాహం లేకుండా, ఉమంగం లేకుండా మనం ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందడుగు వేయలేము. మరి ఉమంగ ఉత్సాహాలకి కావలసింది మనలో కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎక్కడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో అక్కడ ఉమంగ ఉత్సాహం అనేది ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో మనకి ఎక్కువగా తయారవుతుంది. మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఉమంగ ఉత్సాహానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే స్వయంపై, పరమాత్మపై, పరమాత్మ మనకు వినిపిస్తున్నటువంటి యొక్క జ్ఞానముపై సంపూర్ణంగా మనకి నమ్మకం అనేది రావాలి, కాన్ఫిడెన్స్ అనేది రావాలి. అప్పుడే మనం ఉమంగ ఉత్సాహంగానే ఉండగలుగుతాం. మరి ఉమంగ ఉత్సాహాలు ఉన్న చోటు అలసట అనేది రాదు. మరి అలసట లేని చోటే మన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నో విజయాలను పొందగలుగుతాం. ఉమంగ ఉత్సాహంతో చేసినప్పుడే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, మనకి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు అంటుంటారు, లైఫ్లో నేను చాలా బోర్ అయిపోయాను. ఎందుకు ఇంత బోర్ అయిపోయారు? సేమ్ రొటీన్ లైఫ్ ఎలా ఉందో అలాగే ఉంది, ముందు ఎలాగున్నానో ఈరోజు కూడా అలాగే ఉంది అని నిరుత్సాహపడుతూ ఉంటారు. మరి ఆధ్యాత్మికత అనేది నిత్యం మనం ఉమంగ ఉత్సాహాలు ఉండడానికి ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు మనకు చేయిస్తూ ఉంటుందన్నమాట. మరి గొప్ప గొప్ప అనుభవాలు మనం సంబంధాలలో కూడా చేయవచ్చు, మనం తీసుకునే భోజనంలో కూడా చేయవచ్చు, మనం వేసుకుంటున్నటువంటి డ్రెస్లో కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు మన ఉదయాన్నే లేవగానే పరమాత్ముడితో ప్రేమగా మాట్లాడాలి. రోజు ఉత్సాహంగా ఉండాలంటే ఎలా మాట్లాడండి? పరమాత్మ, మీరే నాకు తల్లి, మీరే నాకు తండ్రి అని వారితో మాట్లాడడం మొదలుపెట్టండి. మరి కొందరు అంటుంటారు, నేను చాలా బోర్ ఎందుకు అయ్యానంటే ఒంటరితనం నాకు చాలా కష్టంగా ఉంది, ఒంటరిగా అయిపోయాను, అందుకే నాలో ఉత్సాహం తగ్గిపోయింది అని. అలాంటి సమయంలో మనం పరమాత్ముని ఒక మంచి స్నేహితుడిగా, ఫ్రెండ్లా మనం చేసుకుంటే కూడా మనసులో ఉత్సాహం అనేది రెట్టింపు అవుతుంది. మరి పరమాత్ముడే నా ఫ్రెండ్ అయినప్పుడు వారితోనే కూర్చోండి, వారితోనే లేవండి. ఏ విషయమైనా కానీ పరమాత్ముడికి చెప్పి వారితో ఒక మంచి సలహా తీసుకొని ఆ పనిని మనం చేసినప్పుడే ఉమంగ ఉత్సాహం అనేది పెరిగి రెట్టింపు అవుతుంది. ఇంకొందరు ఏమంటుంటారంటే, నేను చాలా సేవలు చేస్తూ ఉంటాను కానీ ఏ ఒక్కరు కూడా నన్ను అప్రిషియేట్ చేయట్లేదు, ఏ ఒక్కరు కూడా నన్ను మెచ్చుకోవట్లేదు, అంటే గుర్తింపు అనేది లేకుండా పోయిందని వారు వెనుకపడుతూ ఉంటారు. మరి ఎవరు నన్ను మెచ్చుకోవట్లేదు అనే ఈ యొక్క నిరుత్సాహం కలిగించేటువంటి ఈ ఆలోచనలతో కూడా మన మనసులో ఉమంగ ఉత్సాహాలు తగ్గిపోతూ ఉంటాయి. మరి ఉత్సాహం అనేది మనకు న్యాచురల్గా రావాలి. మనని ఎవరైనా పక్క నుండి ఎంకరేజ్ చేస్తున్నారనుకోండి, అది తాత్కాలికంగా ఉంటుంది, టెంపరీగా ఉంటుంది. నిరంతరంగా ఉమంగ ఉత్సాహాల్లో ఉండాలి అంటే ముందు నేను చేస్తున్న ప్రతి ఒక్క దానితో ఆధ్యాత్మిక క్షేత్రంలో నేను ఎంతో ఎదిగిపోయాను, ఎదుగుతున్నాను అనొక సాత్వికమైనటువంటి చింతన అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటి టాపిక్. మరి నాకు ఎన్ని రకాల లాభాలు అనేది ఒక్క రోజుకి కోసం కాదండి, ఒక్క జన్మకు కాదండి, అనేక జన్మలకు సరిపడా నాకు కావలసినటువంటి పుణ్యం యొక్క ఖాతాను
నేను తయారు చేసేసుకున్నాను అనే ఒక మంచి సంకల్పం సకారాత్మక చింతనలో ఉంటేనే మనం ఉమంగ ఉత్సాహంతో ఉండగలుగుతాం. కాబట్టి ఈ రోజు నుండి మనం అలవాటు చేసుకుందాం. పరమాత్మ శివబాబాని నాకు టీచర్ అయ్యారు, నాకు శిక్షకుడయ్యారు. వారి తోడు నాతో ఉంది. వారి ద్వారా నేను నాకు సరిపడా అనేక జన్మలకు కావలసినంత తయారు చేసుకున్నాను అనేటువంటి గొప్ప సంస్కారము మనకు అలవాటుగా మారాలి. పరమాత్మ ద్వారా నాకు కావలసినంత ఎంతో పుణ్యంని నేను సంపాదించుకున్నానని ఒక సకారాత్మక చింతన మనం ఎక్కువ చేసినప్పుడే మనం వ్యవహారంలో ఉమంగ ఉత్సాహంతోనే ఉండగలుగుతాం. మరి ఉమంగం ఉత్సాహం అనేది రెక్కలతో సమానం అన్నమాట. ఒక పక్షికి రెక్కలు పోతాయి అనుకోండి, ఇంకా అయిపోయినట్టే కదా దాని వాల్యూ. ఒక యోగ సాధన చేసి ఒక యోగికి ఉమంగ ఉత్సాహం తగ్గిపోతే వాళ్ళకు కూడా 2 రెక్కలు విరిగిన సమానమే అవుతాయి. అయితే ప్రతి ఒక్కరితో మనం మన యొక్క మంచి గొప్ప అనుభవాలను మనం షేర్ చేసుకోవడం కూడా ఒక మంచి అలవాటండి. ఈరోజు మీరు ఒక మంచి అనుభవం, ఈరోజు మనం ఎలాంటి అనుభవం అంటే, ఈరోజు మీ దినం అంతా నేను ఎవ్వరి గురించి వ్యర్థం ఆలోచించలేదు, నేను టైం వేస్ట్ చేసుకోలేదు, చాలా సంతోషంగా ఉన్నాను. ఇదెంతో గొప్ప ఎక్స్పీరియన్స్. ఇలాంటి గొప్ప ఎక్స్పీరియన్స్ని మనం లూజ్గా తీసుకోకుండా పక్కవారితో షేర్ చేసుకోవాలి. పక్కవారితో ఇలాంటి మంచి అనుభవాన్ని షేర్ చేసుకోవటంతో కూడా మన అనుభవం ఎదుటి వారిలో కూడా ఉమంగ ఉత్సాహాల్ని పెంచుతుంది. మరి మనం ఉండాలి అంటే ఇతరులకు కూడా పంచాలి. ఇదొక నియమం. మనం ఏది పంచుతామో అది మన దగ్గర పెరుగుతుంది. ఏది పంచుతామో అది మన దగ్గర పెరుగుతుంది. నేను ఎల్లప్పుడూ ఉమంగ ఉత్సాహాలతో ఉండాలి అంటే పక్కవారికి కూడా ఉమంగ ఉత్సాహాలను నేను పంచడం మొదలు పెట్టాలి. రోజు మీతో మీరు ఒక మంచి శుభమైన చింతన చేసుకుంటూ ఉండండి. మీతో పాటు ఉన్న వారిలో ఉన్న మంచి గుణగానం చేస్తూ ఉండండి. వారు ఎవరితో మాట్లాడినా ఉత్సాహమైనటువంటి అనుభవాల్ని వినండి, వారితో కూడా చెప్పండి. కూర్చుండి కొందరు అంటుంటారు, ఫలానా వ్యక్తితో మాట్లాడుతుంటే చాలా బోర్గా ఫీల్ అయ్యాను. మనం ఎప్పుడు బోర్ ఫీల్ అవుతుంటాం? అక్కర్లేని ఇతరుల గురించి పరిచింతనతో కూడినటువంటి వ్యర్థ చింతన చేసినప్పుడే ఆ ఉత్సాహాన్ని మనం తగ్గించుకుంటూ ఉంటామండి. కాబట్టి ఉత్సాహభరితమైన జీవితంలో జీవించడమే ఈ ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తూ ఉందన్నమాట. తర్వాత మనం ఇప్పుడు ఒక రకమైన ఒక బెండకాయ కూరే ఉందనుకోండి, మీకు బోర్ కొట్టింది అనుకోండి, అదే బెండకాయని రేపు ఇంకొక రకంగా వంట చేసుకోండి, మరుసటి రోజు ఇంకొక రకంగా చేసుకోండి. అదే కూర మీరు 2-3 రకాలుగా తయారు చేసుకొని తిన్నారనుకోండి, దానిలో కూడా మీరు ఏం చేయవచ్చు? ఉత్సాహంగా ఉమంగంగా ఉండవచ్చు. మనం ఎక్కువ కష్టపడాల్సిన పనేం లేదండి. మీరు చేస్తుందే చేయండి, కాకపోతే కొంచెం వెరైటీగా చేయండి. దాంతో కూడా మనకి ఉత్సాహం అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత మనని ఎవరు మెచ్చుకోవట్లేదనే అవసరం లేదండి. ముందు మీకు మీరు ఉన్నారు. మీకోసం మీరు ఉత్సాహంగా లేకపోతే మీరు చేసింది ఏదైనా, సాధించింది ఎంతైనా మీకు వ్యర్థంగా అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ నా కోసం నేను కరెక్ట్గా ఉండాలి అంటే, నేను సక్సెస్ పర్సన్ కావాలి అంటే ఉత్సాహంగా ఉండాలి. నేను ఉత్సాహంగా లేకపోతే నేను లైఫ్లో ఫెయిల్ అయ్యానని అర్థం. కాబట్టి మనం ఏం చేస్తున్నా మంచి శుభ చింతనతో ఈశ్వర్య స్మృతితో చేసినప్పుడే మనం చేస్తున్న ఈ ఆధ్యాత్మిక సేవ ద్వారా ఉమంగ ఉత్సాహాలనేది మన మనసులో పెరుగుతూ ఉంటుందన్నమాట. మరి మనం ఇతరులతో చెప్పినప్పుడు మన గొప్ప అనుభవాలు మాత్రమే చెప్పాలి. మనం ఇతరులను అడిగి తెలుసుకున్నప్పుడు కూడా వారి యొక్క గుడ్ ఎక్స్పీరియన్స్ని మాత్రమే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, అలా ఉన్నప్పుడే
ఉమ్మంగా ఉత్సాహాలతో ఉన్న వ్యక్తి గాలిలో ఎగురుతున్న ఒక గాలిపటంలాగా హాయిగా ఉంటారనమాట. ఇప్పుడు చూడండి, దేవదూతలు ఉన్నారు, ఏంజల్స్ ఉంటారు కదా, ఫరిస్తాలు అంటుంటాం. వాళ్ళు ఎంత హాయిగా గాల్లో తేలిపోతున్నట్టు ఉంటారు. గాల్లో తేలిపోవడం అంటే అర్థం మనసు పైన ఎలాంటి భారం లేకుండా ఉండడం. మనం ఉత్సాహంగా ఉన్నాం, ఉమంగంగా ఉన్నాము అంటే గాలిలో తేలిపోతున్నటువంటి ఒక దేవకన్యగా, గాలిపటంలాగా మన జీవితం కూడా అంత తేలిగ్గా ఉంటుంది. బరువుగా ఉండేది, తేలిగ్గా ఉండేది, ఈ రెండింటి మధ్య ఎంతో డిఫరెన్స్ ఉందన్నమాట. బరువుగా ఉండేది ఎవరికైనా నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. మీతో పాటు ఎవరైనా ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్ మీరు ప్రయాణానికి బయలుదేరారు లేదా ఇంకేదో పనిలో ఉన్నారు, అందరు ఏం వెతుక్కుంటారు? బరువు లేకుండా ఉన్న తేలికుండేదే వెతుకుతూ ఉంటారు. చేతిలో బరువు ఉంది, మనం పక్కవారికి ఇచ్చేయవచ్చు. కానీ మీ మనసులో బరువు ఉందనుకోండి, అది మీరు ఎవరికి ఇవ్వలేరు. అలా మనసులో బరువు ఎప్పుడు ఉండకూడదు అంటే మనం సంబంధాలలో కూడా ఉత్సాహమైన సంబంధాలని తయారు చేసుకోవచ్చు. ఈ ఆధ్యాత్మికతలో భగవంతుణ్ణి మీరు ఒక మంచి ఫ్రెండ్గా చేసుకొని ఆ ఫ్రెండ్కి ఏ విషయం దాయకుండా అన్ని వారికి చెప్పేయండి. తేలికైపోతారు. తేలికైపోయినప్పుడు మీరు ఎగురుతున్నటువంటి ఒక పక్షి వలె అంత హాయిగా జీవించగలుగుతారనమాట. ఇదొక మంచి యుక్తియుక్తమైన జీవితాన్ని మనం తయారు చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ఉత్సాహంగానే ఉంటాం. మరి ఇలా సహజంగా ఉమ్మంగా ఉత్సాహంగా మనం ఉండాలి అంటే దానికి చాలా కష్టపడాల్సింది ఏమీ లేదన్నమాట. మీరు ఉన్న దానిలోనే, చేస్తున్న దానిలోనే ఆధ్యాత్మికంగా తయారు చేయండి. అప్పుడు ఖచ్చితంగా మనం ఉత్సాహంగా ఉంటామన్నమాట. ఉత్సాహభరితమైన జీవితం అనేది మనకి కావాల్సిందే. మరి ఇప్పుడు ఉత్సాహభరితమైన జీవితానికి మనం ఏమేం చేయాలో మనం తెలుసుకున్నాము. ముందుగా ఎప్పుడు కూడా కొత్తగా చేయండి, ఏదైనా కొత్తగా చేయండి, సేమ్ చేయకండి. అప్పుడు ఉత్సాహంగా ఉంటారు. అన్ని రోజులు సేమ్గా ఉన్నాయనుకోండి, ఆ పోయిన శుక్రవారం కూడా ఇదే చేసాం, ఈ రోజు శుక్రవారం కూడా అదే చేసాం అన్నప్పుడు బోర్ వస్తుంది. ఈ శుక్రవారం కూడా అదే చేయండి, కానీ కొంచెం భిన్నంగా చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఉత్సాహం తయారవుతుంది. అలా తర్వాత ఏదైనా కానీ ఇది చేస్తుంది, ఏదైనా ప్రతి ఒక్కటి నా మంచి కోసమే, నా కోసం నేను చేసుకుంటున్నాను అనే ఒక మంచి ఆలోచన కూడా మనలో ఉమంగ ఉత్సాహాన్ని పెంచుతుంది. సహజంగా ఒక మనిషి యొక్క నేచర్ ఏంటంటే, నేను చేస్తుంది ఎవరు చూస్తున్నారు, నాతో ఎవరు సంతోషంగా ఉంటారులే అనే వీక్ థాట్తో కూడా వారి మనసులోని ఉత్సాహాన్ని తగ్గించుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు ఆలోచన అండి. నేను చేసుకుంటుంది నా సెల్ఫ్, నా కోసం నేనే చేసుకుంటున్నాను. నేను చేసుకుంటే నేనే పొందుతాను, నేను చేసుకోకపోతే నేనే పోగొట్టుకుంటాను. ఇదొక మంచి చింతన మనందరికీ కూడా ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. నా కోసం నేను తయారు చేసుకున్నాను, నా భాగ్యం నా వెంటే వస్తుంది, నేను చేసుకుంటే నేను పొందుతాననే ఈ ఆలోచనలో ఉండటంతో మనం ఎల్లప్పుడూ ఉమంగ ఉత్సాహంతోనే ఉండగలుగుతాం. మరి మనం ఉత్సాహంగా ఉండడానికి ఒక టైం టేబుల్ అనేది ఏం లేదు, సీజన్ ఏం లేదు, చలికాలం అయితేనే ఉండాలి, వర్షకాలం అయితేనే ఉండాలనేది మనం ఉత్సాహంగా ఉండడానికి సీజన్తో సంబంధం ఉండదన్నమాట. మీరు ఎప్పటికీ సదా ఉత్సాహంగా ఉండాలి, సదా ఉమంగంగా ఉండాలి అంటే మీ యొక్క వ్యవహారంలో కొన్ని మంచి పాజిటివ్ ఆలోచనలను యాడ్ చేసుకోండి. ఏం చేసినా నేను నా కోసం చేసుకుంటున్నాను, చేస్తున్న దానిలో ఒక మంచి గొప్ప గుణం అనేది నేను తయారు చేసుకోవాలి, ఇతరులకు కూడా పంచాలి. ఉమంగ ఉత్సాహం భరితమైన జీవితం ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శ జీవితంగానే కనిపిస్తూ ఉంటుంది. అంటూ ఉంటారు చూడండి, ఒక 10 మందిలో ఆ వ్యక్తి పేరు తీసుకోగానే, అబ్బా మిమ్మల్ని చూసి నేర్చుకున్నానండి ఎంతో, ఆ మిమ్మల్ని చూసి నాకు తెలియని ఎన్నో నేను చేస్తూ ఉన్నాను, అసలు ఒక వ్యక్తి అంటే మీలా ఉండాలి అని అంటుంటారు. ఆ వ్యక్తిలో మనకు కనిపించింది ఏంటి? ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఉత్సాహంగానే ఉంటారు.
అలాంటి ఉత్సాహభరితమైనటువంటి వ్యక్తిని మనం ఒక ఎగ్జాంపుల్గానే తీసుకుంటాం అన్నమాట. అవునా? అందరినీ తీసుకోం కదా. కొందరు గురించి మాట్లాడడం అనుకోండి, ఏమంటారు, అబ్బా వారా అండి, వారికి మీకు 1 కిలో అంత బంగారం కొనిపించినా అదే ఏడుపు మొహం, మీరు చాక్లెట్ ఇచ్చినా అదే ఏడుపు మొహం, వారికి ఇచ్చినా అంతే ఇవ్వకున్నా అంతే అండి. అబ్బా అలాంటి వారి ఫ్రెండ్షిప్ తీసుకుంటే మీకు కూడా లైఫ్ చాలా బోర్ అనిపిస్తుంది అంటుంటారు. అది మంచి ఒక యోగి జీవితంగా చెప్పబడదు. ఆధ్యాత్మికత అనేది మనం ఇతరులకు కూడా ఒక ప్రేరణదాయకంగా ఉండాలనేదే నేర్పిస్తుంది. మన జీవితం, మన ఆలోచన తీరు, మన యొక్క వ్యవహారంలో ఉమ్మంగ ఉత్సాహం ఉన్నప్పుడే ఒక ఆదర్శవంతమైన జీవితంగా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనమంతా ఈ రోజు నుంచి అభ్యాసం చేద్దాం. మనం ఒక మంచి ఉత్సాహభరితమైన జీవితం జీవించడానికి ఉత్సాహంగా మొదలు పెట్టండి. మొదలు పెట్టడం కూడా డల్గా కాదు, ఉత్సాహంగానే. మీరు ఉత్సాహంగా జీవితాన్ని వదిలి పెట్టడానికి వయసుతో సంబంధం లేదండి. చిన్న వయసు వారైనా, యవ్వనులైనా, వృద్ధాపాయంలో ఉన్నా మీరు ఉత్సాహంగా ఉండండి. ఎంత ఉత్సాహంగా ఉండాలి అంటే మిమ్మల్ని చూస్తూ అందరికి అనిపించాలి, మీరు ముందులా లేరండి, మారిపోయారు చాలా. ముందు వీరికి చాలా ఆవేశం ఉండేది, వీరికి చాలా ఆవేశం ఉండేది, క్రోధం ఉండేది అని సంబంధాలను వదిలిచ్చేసుకుంటారు. చూసారా? మీరు సంబంధాలను వదిలించుకోవడానికి కారణం ఏమైంది? మీలో తగ్గిన ఉత్సాహం, మీలో తగ్గిన ఉమ్మంగం. ఆ మీలో తగ్గిన ఉమ్మంగ ఉత్సాహాలు అనేది మీతో స్నేహాన్ని కూడా కట్ చేసుకొని దూరంగా ఇతరులను పరిగెత్తేలా చేసింది. కాబట్టి మనం సంతోషంగా ఉండడానికి ఎక్కువ చదువులు అవసరం లేదు, ఎక్కువ డబ్బు అవసరం లేదు, వయసు అవసరం లేదండి. మంచి చింతన చేయండి, స్వచింతన. ప్రభు యొక్క చింతన చేసినప్పుడు మనం ఖచ్చితంగా అలాంటి ఉమ్మంగ ఉత్సాహంతోనే ఉండగలుగుతాం. మరి అలాంటి ఉమ్మంగ ఉత్సాహభరితమైనటువంటి జీవితంలో ఉంటూ మనము ప్రతి ఒక్కరికి స్నేహపూర్వకమైన జీవితాల్లో జీవించాలనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తుందన్నమాట. ఉత్సాహమైన ఉమంగమైనటువంటి జీవితంలో జీవించాలనేది ఒక లక్ష్యంగా మనం తీసుకుందాము. మరి ఇంత చేసి కూడా నేను ఉత్సాహంగా లేకపోతే చేసింది కూడా ఏమనిపిస్తుంది? వ్యర్థంలో పోయినట్టుగానే అనిపిస్తుంది. మరి ఇదొక మంచి దైవీ గుణం అన్నమాట. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండడం, ఇతరులను కూడా ఉత్సాహపరచడం. అలాంటి వారితో మనం స్నేహం చేయాలి. వారిలో ఉండేటువంటి మంచి అనుభవాల్ని మనం తెలుసుకోవాలన్నమాట. వారి అనుభవాలు కూడా మనను ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. అనుభవాలు తెలుసుకోండి. పరమాత్మతో నిత్యం సంబంధాన్ని జోడిస్తూ వారి యొక్క శక్తిని మీరు తయారు చేసుకున్నప్పుడే ఉత్సాహంగా మీరు ఉంటారు. ఇతరులను కూడా ఉత్సాహమైనటువంటి వారిగా తయారు చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఉత్సాహమైనది మనకి మంచి స్వచింతన ద్వారా మాత్రమే వస్తుంది. అది ఆత్మచింతన, పరమాత్ముడి యొక్క చింతన. కాబట్టి మీరు ఒక అలవాటు చేసుకోండి. నేను ఈ రోజు నుండి ఎవరితో మాట్లాడినా, ఎవరిని కలిసినా ఎలా మాట్లాడాలి, ఎలా పలకరించాలి అంటే వారు ఎలాంటి మూడ్లో ఉన్నా సరే మనం పలకరించగానే వాళ్ళలో కూడా ఉత్సాహమే రావాలి, వాళ్ళలో కూడా ఉమంగమే రావాలి అని అదొక అలవాటుగా మార్చుకోండి. మనం పలకరించడం అలా పలకరించాలి. అయ్యో మీకు అంత బిజినెస్ లాస్ అయిపోయిందంట, మీకు ఇదైపోయిందంట, అదైపోయిందంట, అంత ఇదైపోయిందా, అదైపోయిందా, వారి గురించి మీకు తెలిసినా కానీ అవి మీరు గుర్తు చేయకండి. ఎందుకంటే మానవుడు ఏదైనా కానీ సాధించిన దానికంటే తను కోల్పోయిందే ఎక్కువ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అవునా? 10 ఉన్నాయి అనుకోండి, 10లో 9 ఉన్నాయి, 1 పోయింది అనుకోండి, ఆ 1 పోయింది అనేదే ఎక్కువగా ఆలోచిస్తుంటాడనమాట. 1 పోయింది, 1 పోయింది, 1 పోయింది అని. ఆ 1 పోయింది అని ఆ 9 ఉన్నాయిగా, ఆ 9 ఉన్నాయనే సంతోషం, ఉత్సాహం వారిలో తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వారిని అడగకండి 10లో 1 పోయిందా అని అడగకండి.
వారిని ఏం అడగండి, మీరు అదృష్టవంతులండి, మీ దగ్గర 9 ఉన్నాయని చెప్పండి. 1 పోయిందని వాళ్ళకి గుర్తు చేయకండి. మీరు ఎంత చాలా గొప్పవారంటే మీ దగ్గర 9 ఉన్నాయి అని చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక రాజా, తనకి ఆస్ట్రాలజీ మీద చాలా నమ్మకం ఉండేదన్నమాట, నమ్మేవారు వారు. అయితే తనకి హస్తరేఖలు చూయించుకొని వారి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అయితే ఒక వ్యక్తి వచ్చాడనమాట, తన హస్తరేఖలను చూసి ఏం చెప్పాడంటే, రాజా మీరు ఎక్కువ రోజులు బ్రతకరండి, తొందరగా మీరు చనిపోతారని చెప్పాడు. అయితే ఇప్పుడు చూడండి, ఆ రాజా తను పొందిన అదృష్టాన్ని చూసుకొని ఎప్పుడు గుణగానం చేసుకునే వ్యక్తి అనమాట. నేను కింగ్ని, నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, ఇంత బంగారం ఉంది, గొప్ప విమానాలు ఉన్నాయి, బోలెడంత గుర్రాలు ఉన్నాయి, మంచి పుష్టికరమైన ఏనుగులు ఉన్నాయని తన అదృష్టాన్ని చూస్తూ గుణగానం చేస్తూ సంతోషంగా జీవిస్తున్న ఆ రాజుకి కొన్ని రోజులలోనే మీరు చనిపోతారని చెప్పగానే ఆ రాజుగారికి చాలా కోపం వచ్చి అతన్ని జైల్లో వేయించేశాడు. అయితే ఈ న్యూస్ మెల్లిగా 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 ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్లో అందరికీ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. రాజుగారి హస్తరేఖలు చూసి రాజుగారు జల్దీ మరణిస్తారని చెప్పగానే వారికి కోపం వచ్చి జాతకం చెప్పిన ఆ వ్యక్తిని జైల్లో వేయించాడండి. అలా 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 ఆ న్యూస్ పాకిపోగానే మరుసటి రెండో వ్యక్తి ఆ రాజ్యానికి వచ్చాడనమాట. ఆ రాజ్యానికి వచ్చిన వ్యక్తి ఆ రాజుగారి హస్తరేఖలను చూస్తూ చాలా పొగిడాడు ఆ వ్యక్తి. రాజుగారు, మీరు సాధారణమైన వారు కాదండి, మీరు చాలా గొప్ప జాతకం ఉన్నవారు, మీరు రాజుగా దొరకడం, రాజుగా మిమ్మల్ని మేము పొందడం అంటే ఎన్ని జన్మలు మేము చేసుకున్న పుణ్యము భాగ్యం అని ఆ రాజుగారిని చాలా పొగిడారనమాట. పొగిడి రాజుగారికి ఏం చెప్పారంటే, రాజా మీరు మీ కళ్ళతో ఎవ్వరి మరణం చూడరు అని చెప్పారు. అప్పుడు ఆ రాజా చాలా సంతోషపడ్డాడు. పడి ఆ వ్యక్తికి బహుమానం ఇచ్చాడనమాట. అంటే ఆ రాజుగారు ఆయన కళ్ళతో ఎవ్వరి మరణం చూడరంటే అర్థం ఏంటండి? అందరికంటే ముందు ఆ వ్యక్తి మరణిస్తాడనేగా. అంటే మనం ఉత్సాహంగా ఉండాలి, ఇతరులను ఉత్సాహపరచాలి అంటే ఎదుటి వ్యక్తి దగ్గర ఏం లేదో అది గుర్తు తెచ్చే బదులుగా ఏమి ఉందో అది మాత్రమే గుర్తు చేయించండి. అప్పుడు మీరు ఉత్సాహంగా ఉంటారు, ఎదుటి వ్యక్తులు కూడా ఉత్సాహాన్ని మీరు పెంచగలుగుతారు. ఇలాంటి ఆధ్యాత్మిక పరంగా ఉమ్మంగ ఉత్సాహంలో ఎలా ఉండాలి, దానికోసం మీరు ఎన్నో విషయాలను ఈరోజు ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాము. ఇలాంటి ఎంతో ఆధ్యాత్మిక పరమైన రహస్యంతో కూడిన మరుసటి ఎపిసోడ్లో మనమందరం కలుద్దాము. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.